భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు దినేష్ కార్తిక్ ఐపీఎల్ కెరీర్కి తెరపడింది. రాజస్థాన్ రాయల్స్తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచే అతడికి చివరిది. దీంతో ఐపీఎల్కి డీకే ఆఖరి మ్యాచ్ ఆడినట్లే మళ్ళీ వచ్చే సీజన్కు అతడిని ఆర్సీబీ రిటైన్ చేసుకోవడం లేదా వేలంలోకి రావడం జరగకపోవచ్చు. డీకే అధికారికంగా ప్రకటించలేదు, కానీ మ్యాచ్ ముగిశాక ఆర్సీబీ సహచర ఆటగాళ్లు దినేష్ కార్తిక్ గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తూ ముందుకు కదిలారు. అతడు కూడా దానికి అంగీకారంగా తన గ్లోవ్స్ తీసేసి విచారంగా ఫీల్డ్ వదిలాడు. ఆ సమయంలో అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం డీకే డీకే అని అభిమానుల నినాదాలతో దద్దరిల్లిపోయింది. నిజానికి డీకే ఈ సీజన్కు ముందే తను చివరిగా ఆడబోయే ఐపీఎల్ ఇదేనని చెప్పడం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్తో ఎలిమినేటర్లో ఓడిపోయాక విరాట్ కోహ్లీ కూడా భావోద్వేగంతో డీకేని హగ్ చేసుకోవడం గమనించవచ్చు. రాజస్థాన్తో చివరి వరకు పోరాడిన ఆఖర్లో రోమన్ పావెల్ నిలబడంతో ఆర్సీబీ ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. దీంతో డీకే ఈసారి ఐపీఎల్ కప్ అందుకొని తన కెరీర్కి ఘనంగా వీడ్కోలు పలికే అవకాశం లేకుండా పోయింది.